దేశంలోని ప్రధాన నగరాలు వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని, వృద్ధులు శ్వాస తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. లోక్సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలకు బదులుగా కలిసికట్టుగా సమస్యకు పరిష్కారం కనుగొనేలా చర్చ జరిపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఒక్కో నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే ప్రణాళికను ప్రధాని మోదీ సభలో ప్రకటించాలని కోరారు. దానివల్ల రాబోయే 5 లేదా 10 ఏళ్లలో ప్రజల జీవితం మరింత మెరుగుపడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వాయు కాలుష్యంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకే బీఏసీ సమయం కేటాయిస్తుందన్నారు.